అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఒక మంచి టూర్ అనేటువంటిది, క్యాంపింగ్ టూర్ అనేటువంటిది చేయబోతా ఉన్నాం. మీ అందరికీ తెలిసిన సంగతే, ఖమ్మంకి వరదలు రావటం వల్ల కంప్లీట్గా 5-6 రోజులు స్కూళ్ళకి సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక మంచి టూర్కి వెళ్తున్నాం. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే, మేము రెగ్యులర్గా టూర్స్కి వెళ్ళటం అనేటువంటిది 5-6 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పటికీ వీడియోలు తీసి పెట్టాలనేటువంటి ఆలోచన అనేది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు. సో కాబట్టి ఏంటనంటే, మీకు తెలియదు, ఇప్పుడు కొత్తగా అనుకుంటారేమో, కాదు, ఇది మాకు బాగా అలవాటు, రెగ్యులర్ అలవాటు అనమాట. ఇప్పుడు పాత వీడియోలు ఉన్నాయి, కానీ వీలైతే గనక ఆ పాత వీడియోలను కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవి తెలియకుండా ఏదో మేము జ్ఞాపకంగా అక్కడికి వచ్చాం కదా అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. అంత క్వాలిటీ బాగాలేదు. సో ఇప్పటి నుంచి ఏంటంటే, మేము సెలవు దొరికిన ప్రతిసారి ఏటోకి వెళ్ళి ఏదో ఒక క్యాంపింగ్ చేస్తూ ఉంటాం. రోడ్ సైడ్ కానీ లేకపోతే దూరంగా వెళ్ళి క్యాంపింగ్ చేస్తుంటాం. అటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు పెడుతుంటాం. సో ఇప్పుడు మేము ఒక మంచి క్యాంపింగ్ ఏరియాకి వెళ్ళబోతున్నాము. మన దగ్గరలో ఉన్నటువంటి, ఖమ్మంకి దగ్గరలో ఉన్నటువంటి ఒక క్యాంపింగ్ ఏరియాకి. సో అదేంటి అనేటువంటిది మీరు ముందు వీడియోలో చూస్తారు. సో క్యాంపింగ్ కోసం మేమన్నీ కూడా సెటప్ చేసుకున్నాం అనమాట. పెద్ద ట్రైప్యాడ్, తర్వాత బెడ్షీట్, ముగ్గురికి 3 బ్యాగులు, బైబిల్, తర్వాత వచ్చేసి టెంట్, దాని నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, కెమెరాకి సంబంధించిన టూల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దారిలో తినడానికి చార్జర్, వైర్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడాను అన్ని సర్ది పెట్టుకున్నామండి. క్యాంపింగ్ స్టవ్, అక్కడ వంట చేసుకోవడానికి వాటర్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, చేపలు ఇవన్నీ. సో వీటన్ని తీసుకొని మేము ఇప్పుడు కార్లో ప్యాక్ చేసుకొని మీకు వెళ్తూ మిగతా విషయాలన్నీ కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. లగేజ్ ఫుల్ ప్యాక్డ్. టైం వచ్చేసి 1:30 అవుతుంది. మనం ఇంకా మన డెస్టినేషన్ చేరుకోవడానికి 1:30 ఉంది. 1:30 అంటే ఈ లోపల టైం వేస్ట్ చేయటం ఎందుకు, శుభ్రంగా తినేద్దామని చెప్పేసి తినేస్తున్నాం అనమాట. ఆకలిగా కూడా ఉంది. సో ఎలా తినేస్తున్నాం టైం వేస్ట్ కాకుండా అంటే, ఇలా అంటే బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు, సాధారణంగా కాదు, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి అని అంటే, తగ్గించాలి అంటే. ఇలా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడోసారి తప్పదు, కానీ సాధ్యమైనంత వరకు తగ్గించాలంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి చేసుకొని రావటం అనేటువంటిది ఉత్తమమైన పని. ఆ చేసుకొచ్చే దాంట్లో కొంచెం ఎక్కువసేపు మనగా ఆకలిని నిలువరించేటువంటి పదార్థాలు అయితే మంచిది. ఇంకా ఎందుకంటే ఏ టైంకి దొరుకుతుందో తెలీదు, దొరికిన చోట బాగుంటుందో లేదో తెలీదు. ఆకలి బాగా అవుతుంటే అక్కడ శుభ్రత లేకపోయినా కానీ తినవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఆగగలగాలి అని అంటే, మనము కొంచెం పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఐటమ్స్ని చేసుకొని రావటం అనేటువంటిది మంచిది. మేమేం చేసామంటే, వండు కొర్రలు ఇలా ఉంటాయి కదా, హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండేది. కొర్రల్లో వచ్చేసి 8% వరకు పీచు పదార్థం ఉంటుంది. అదే అండుకొరలు అయితే 12% వరకు కూడాను, 12.5% వరకు కూడాను పీచు పదార్థం ఉంటుంది. సో కాబట్టి ఎక్కువసేపు మనం ఆకలిని తట్టుకోవచ్చు అనమాట. అది నెమ్మదిగా, అంటే బాడీలోకి గ్లూకోజ్ అవసరం అవుతూ ఉంటే నెమ్మదిగా వదులుతూ ఉంటుంది అనమాట లివర్.
సో ఒకేసారి గ్లూకోజ్ అంతా బ్లడ్లోకి వెళ్ళింది అనుకోండి, మత్తుగా అయిపోతుంది, బ్లడ్ అంతా చక్కగా అయిపోయి మగతగా అయిపోయి డ్రైవింగ్లో ఇబ్బంది అవుతుంది. చాలామంది చూడండి పగటిపూట డ్రైవింగ్లో నిద్రపోయి డివైడర్ని గుద్దేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు భోంచేసి ఎక్కుతారు, నిద్ర మొత్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కొంచెం కొంచెం ఆపుతూ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆపకుండా వెళ్తాం, నిద్రను ఆపుకుంటూ వెళ్ళటం వల్ల ఏదో ఒక చోట కళ్ళు మూతపడేలా చేస్తుంది, అక్కడ ప్రమాదం జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్టయితే రక్తంలోకి నెమ్మదిగా అవసరమైన మేరకే వదులుతుంది. సో కాబట్టి ఏంటంటే వెంటనే నిద్ర రావటం, మగతగా రావటం అలాంటిది ఉండదు. నెక్స్ట్ ఎనర్జీ లాంగ్ టైం ఉంటుంది. మీరు అండుకొరలు కానీ కొర్రలు కానీ తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎనర్జీ అనేటువంటిది లాంగ్ టైం, ఉదయం ఎలా అంత హుషారుగా ఉన్నారో సాయంత్రం కూడా అదే హుషారుగా ఉండటం మీరే అబ్జర్వ్ చేస్తారనమాట. అది సో ఇటువంటివి ఇంకా జనరల్గా ఏం చేస్తారు, పులిహోర చపాతీ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు, మంచిదే. కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయడం వల్ల ఎక్కువగా ఆకలికి మనం తట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అదనమాట సంగతి. మేము రిమైనింగ్ తినటం అనేటువంటిది కంటిన్యూ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసాము టోల్ గేట్ దగ్గరికి. అంతకుముందు అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని అంతా తిరిగి వస్తే పెట్రోల్కి ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడు రోడ్డు సౌకర్యం కల్పించి ఆ డబ్బులు వీళ్ళు తీసుకుంటున్నారని అనుకోవాలి మనం. కానీ టోల్ ఛార్జెస్ అనేటువంటిది ఫుల్ ఎక్కువగా ఉన్నాయి, చాలా 120 రూపీస్ అనమాట. ఇక్కడ ఖమ్మం సూర్యాపేట టోల్ గేట్ ఇది 1 వే. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక 60 ఏమో అవుతుంది అలా అనమాట. సో టోల్ గేట్ దాటి వెళ్ళిపోతున్నాం మనం. సాహసం శ్వాసగా బాగా ఊగుతుంది. ఎప్పుడు నార్మల్ ఉంటుంది. అలా మనం సాహసం శ్వాసగా సాగిపోతూ ఉన్నాం. పోతూనే ఉన్నాం. మనం పోతూ ఉన్నాం. రైన్ స్టార్టెడ్. ఇక్కడ వర్షం పడుతుంది, భలేగుంది, చల్లగా వర్షం స్టార్ట్ అయిపోయింది. సడన్ గా స్టార్ట్ అయింది అసలు. ఇప్పుడే చూడండి గాలికి నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి, వెనక్కి కార్ మీదకి వెళ్ళిపోతున్నాయి. భలే స్టార్ట్ అయింది సడన్ గా. అమ్మో బాగుంది. ఇప్పుడు చూసారా ఆగిపోయింది. మీకు సౌండ్ కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదిగోండి వైజాగ్ కాలనీలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి దాని దగ్గరలోనే ఈ చెరువు ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా పెద్దగా ఉంది, సముద్రం లాగా ఉంది. నాకైతే చుట్టూ కొండల్లా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో. చూడండి అక్కడ శివుడి బొమ్మ అన్నమాట అది. చూడండి విగ్రహం, శివుడి యొక్క విగ్రహం అన్నమాట. ఇక్కడ నుంచి బాగుంది. ఇప్పుడు ఇది అటు తిరిగి ఉందన్నమాట విగ్రహము. ఇప్పుడు చూడండి ఇంకా బాగా కనపడుతుంది. ఇప్పుడు అదిగోండి చూడండి. వారేవా వండర్ఫుల్ వ్యూ. బాగుంది, భలే ఉంది అసలు. చూడండి మనం జారుతుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదిగోండి మనం వచ్చేసాం. ఇంకా కొంచెం సేపట్లో మనం వైజాగ్ కాలనీ అనేటువంటి చేరబోతున్నాం అన్నమాట. చూసుకోండి వ్యూ ఎంత బాగుందో అసలు.
చూడండి కొండలు, ఇదిగోండి చెట్లు అవన్నీ. ఇక్కడ ఏవో ఉన్నాయి మరి అవేంటో నాకు తెలియట్లేదు. ముందు ఫ్యాక్టరీనా కరెంటా, ఇక్కడ సంబంధించిన కరెంటుకి సంబంధించింది అనుకుంటా ఈ ప్రాంతానికి. చూడండి మొత్తం కొండలు, ముందు రోడ్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. పాము ఎలా వెళ్తుందో ఇది కూడా అట్లానే ఉంది. చూడండి మళ్ళీ ఇక్కడ ఒక మలుపు. ఇక్కడ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి చూడండి. చల్లటి గాలి వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం పైకి ఎక్కాలా? అదిగోండి ముందు చూడండి. వావ్ అసలు భలేగుంది అసలు. ఇదిగోండి ఇంత చిన్న రోడ్లో మనం ఇప్పుడు వెళ్ళాలి. తమ్ముడు బోటింగ్ ఎక్కడ? బోటింగ్ 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 ముందుకేనా? ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? 3 ఉంది. వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాం. అదిగో కొంచెం ఇరుగ్గా ఉంది రోడ్డు అయితే. 2 వీలర్స్ అయితే చాలా బాగా పడతాయి ఇందులో. అది ఇక్కడ నుంచి కనపడదు కెమెరాలో. గుట్ట మీద అది కెమెరాలో కనబడదు. అమ్మా మేమైతే పొద్దున బయలుదేరాము కానీ ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడైతే వచ్చేసామన్నమాట, దగ్గర ఉన్నాము. ఒక 2 మినిట్స్లో చేరిపోతాం, 2 నిమిషాల్లో చేరిపోతాం అన్నమాట. చూడండి ఇది దారి. ఇక్కడ భలే ఉంది వాసన, స్మెల్ చెట్లది. చూసారా మా తమ్ముడు ఇప్పుడే లేచాడు, ఇప్పుడే బాగా అలసిపోయాడు. ఇదిగోండి మనం పక్క నుంచి వెళ్తున్నాం, మీద నుంచి. ఇదిగోండి చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళకి. గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు నేను ఒక్కసారి పండుకున్నా, మా అన్నయ్య మాత్రం 5 సార్లు పండుకుండు. ఓకే ఇంకా రోడ్ల మీద బాగా మనం వచ్చేసినట్టే, చాలా దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి ఈ పడవ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ ఎన్ని పడవలు ఉన్నాయో చూడండి మీరు. వావ్ చూడండి ఇక్కడికి ఎంతమంది వచ్చారో, ఎన్ని బోట్లు ఉన్నాయో చూడండి. వాటి మీద మన నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంది. భలేగుంది అసలు. అసలైతే మేము ఎవరు రామనుకున్నాము, ఎందుకంటే రేపు అది వినాయక చవితి కాబట్టి, కానీ వచ్చారు. ఇక్కడ ఒక చిన్న గుట్ట ఉంది, దీని పైకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. అలాగే పైనుంచి కిందకి ఎలా కనబడుతుందో చూద్దాము. ఇక్కడ ఒక చిన్న చర్చ్ ఉంది,
ఈ గేట్స్ మీద ఏం రాసిందంటే, యేసు నేనే మార్గము, సత్యము, జీవము. చూసారా, యేసు లోకరక్షకుడు అని రాసింది ఇక్కడ. పదండి. ఇక్కడేవో కడుతున్నారు. ఎందుకు ఇవి నాన్న? ఇవి దేనికి? చేపలా? ఇంత పెద్దగా ఉంటాయా? అమ్మ, పైకి వస్తే ఇక్కడ ఏదో దేవాలయం ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఏమీ రాసలేదే, మొత్తం చెడిపేశారు. ఓహో, ఇదిగోండి దేవాలయం అన్నమాట ఇది. చూసారా, లక్ష్మీదేవి అంట ఇది. ఇప్పుడు చూడండి వ్యూ అన్నమాట ఇది. చూసారా ఎలా ఉందో? చూడండి, ఇదిగో ఇందాక చూపించిన స్తంభం. అవేంటివి నాన్న చూసావా? నీళ్ళల్లో వైట్ అక్కడికి లైన్ వెళ్ళింది. అంటే ఇన్ని నీళ్ళు వచ్చినాయా ఇక్కడికి? అక్కడ దిబ్బలు ఉన్నాయి కదా, అక్కడ ఉండే క్యాంపింగ్ ఇక్కడ వేసుకునేవాళ్ళు. అది ఇది మొత్తం మునిగింది. అంటే వీళ్ళకి అలవాటే, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. అంటే గీత కొట్టేసినట్టుంది, స్ట్రైట్ లైన్. మేఘాలు కూడా మేఘాలు కూడా ఇక్కడ తెల్లగా ఉన్నాయి అన్నమాట. అట్లా చూడండి, షిప్స్ ఎన్ని ఉన్నాయో, అదే పడవలు ఎన్ని ఉన్నాయో చూడండి. హాయ్ సార్, నువ్వు కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి హాయ్. ఇదిగోండి ఇక్కడ నుంచి, ఇదిగోండి ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఉంది. చూసారా, టూరిస్టులు బాగా వచ్చి ఇక్కడ వాళ్ళు కొని వాటర్ బాటిల్స్, చిన్న బిస్లరీ ట్యాంక్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పడేశారు. ఇదిగోండి ఇస్తరాకులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్ని వైజాగ్ కాలనీలో ప్రతి వాడు వీడియో తీసేవాడే. ఫేస్ కనబడట్లేదు. ఇక్కడ పెద్ద బోటింగ్ అనేటువంటిది బంద్ చేస్తే మేమేం చేసామనంటే చిన్న తెప్ప తీసుకొని ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. వాటర్ ఎక్కువ ఉన్నాయి. నేను అట్లా వంగొద్దు. అది ఆఫ్ చేయి. సూపర్ గాలి, అసలు సూపర్ అన్నమాట. మా రథ సారథి, ఏం పేరు నీ పేరు? అభిషేక్. అలవాటు ఉందా? మమ్మల్ని కొత్తగా తీసుకెళ్తున్నావా? అలవాటు ఉందా? చూడు ఎంత కష్టపడుతున్నాడు చూడు, ఎదురుగాలికి మన తీసుకెళ్ళటానికి. చూడు కష్టపడటం అంటే అది.
పచ్చటి కొండ కోనల మధ్యలో ఇలా తెప్ప మీద పోతుంటే భలే ఉంటుంది. బోట్లు కూడా ఈ టైంలో ఎంజాయ్ చేస్తున్నాయి. బోట్లు కూడా ఎంజాయ్ చేస్తున్నాయా? ఒక చోట ఆగితేనేగా. ఇది ఆగిపోయింది ఏంది? ఆగిపోయిందిగా. చినుకులు వస్తున్నాయి. చినుకులే కాదు. పెద్దోళ్ళని ఎవరన్నా పిలుస్తావా? పెద్దోళ్ళని ఎవరన్నా పిలుస్తావా? మరి వాళ్ళకి ఇటు పోని, వాళ్ళకే పోని. మొన్న ఆగస్టు 15కి పెట్టారనమాట. అవి ఇంకా అలాగే ఉన్నాయి. మధ్యలో అట్లా ఫోన్ నాకు ఇచ్చే. ఇది కదులుతున్నట్టే ఉంది. భలే ఉంది అసలు. అమ్మా, నేనే ఈ షిప్కి క్యాప్టెన్ అనమాట. ఈయన వైస్ క్యాప్టెన్. నేను కెప్టెన్, వైస్ కెప్టెన్. సరే చెప్పండి బాస్. అటు ఇటు కింద పడుతుంది, దిగు. నీకు ఎవరు నేర్పించారు ఇట్లా? ఇక్కడ ఇన్ని నీళ్ళు వచ్చాయి కదా, ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఇక్కడ వరకు? ఇప్పుడే వచ్చాయి. మొన్న 5 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి నీళ్ళు. ఇక్కడ ముందు మొత్తం మేము ఆడుకుంటూ వాళ్ళు వాలీబాల్ క్రికెట్ ఆడుకుంటూ వాళ్ళు. వెంటనే నీళ్ళు వచ్చేసింది దానికి ఆడుకోవట్లేదు. బోటింగ్ లేక పుట్టింగ్ తిప్పుతున్నాం. రోజుకి అయితే ఒక 5-6 కార్లు వస్తాయి రోజుకి. ఈరోజు వచ్చాయి కానీ కూనే వచ్చాయి. ఈరోజు కూడా అలా వచ్చాయి. రేపు పండగ కదా, ఈరోజు ఎక్కువ వస్తాయి. రేపు రాళ్ళకంతాను. ఈ లేదా వాళ్ళకి వండర్ఫుల్ సీన్. బ్లూగా ఉంది. పైకి ఎక్కి కిందికి దిగుతుంటే ఒకేసారి కనబడుతుంది సీన్. ఎక్స్ట్రాడినరీ. ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని మాత్రం అసలు కంప్లీట్గా అసలు మర్చిపోతారు. అసలు చాలా పెద్దగా ఉంది. భలేగుంది అసలు. వండర్ఫుల్.
సూపర్. చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సరే ఇదిగోండి కిందకి వెళ్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం. చాలా దగ్గరికి, చాలా అంటే చాలా దగ్గరికి. ఇప్పుడు కొంచెం పైకి ఎక్కేది ఉంది. వావ్. మనం వైజాగ్ కాలనీలో బాగా వెతికి మంచి ప్లేస్ అనేటువంటిది టెంట్ కోసం చూసుకున్నాం అనమాట. ఎటు చూసినా నీళ్ళే, మనం నీళ్ళ మధ్యలో ఉన్నాము. అటు చూస్తే కొండ, ఇటు చూస్తే నీళ్ళు, అట్లా ఉన్నామన్నమాట. మనము ఈ ఏరియాలో టెంట్ అనేటువంటిది వేసుకోబోతున్నాం. బాగా వెతికి ఈ ప్లేస్ని కనుక్కున్నాం అనమాట. సో మేము టెంట్ ఎలా వేస్తామో మీరు చూడండి. సో వేద్దాం. ఇంతవరకు కట్ చేద్దామన్నా. మనకు ఇప్పుడు మీరేమి సిగ్గుపడుతుంది ఏం చేద్దాం ఎడిటింగ్లో కాదు, మీకు అది ఎడిట్ చేద్దాం అంటున్నా, తీసేస్తాం. చెప్పు. ఇప్పుడు మనం రైస్ అయితే వండుకోబోతున్నాం అనమాట. ఇదిగోండి స్టవ్. ఇది ఎలా పనిచేస్తుందో పోయినసారి చూపిస్తాం అన్నాము కానీ చూపించలేదు. ఈసారి ఇదిగోండి
ఇలా దీన్ని ఇన్సర్ట్ చేయాలి లోపల. అలా చేసినాక అది తిప్పేసుకోవాలి. దాన్ని వాల్యూమ్ పెంచుకొని ఏం పెడదాం. ఇప్పుడు మనం స్టవ్ తోటి అయితే రైస్ కుక్ చేసుకోబోతున్నాము. అదిగోండి స్టవ్ ఆన్ అయిపోయింది, పెట్టేసాము రైస్ గిన్నె. ఇప్పుడు ఇది చిన్నగా అవుతుంది, గాలి అయితే బాగా వస్తుంది. ఇది ఆగుతుందో లేదో తెలియట్లేదు నానా. దాని ఓపెనింగ్ కిందకు ఉండాలి. అదిగోండి తగ్గిస్తున్నాం అన్నమాట. ఇది పోయినసారి అన్బాక్సింగ్ చేసినాం కానీ ఇది ఆన్ చేసి చూపించలేదు కదా, అట్లా తమ్ముడు చెప్తున్నాడు. అట్లా కనబడుతుందా? అది నేను అన్నది వినబడదురా, చెప్పురా. వినబడదు తెలుసు. చూడండి చిన్నగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం గాలిని ఆపడానికైతే ఈ బాక్స్ అయితే పెట్టాము ట్రాన్స్పరెంట్ది. బాగా గాలి వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. ఇది నీళ్ళు కూడా బాగా కదులుతున్నాయి. ఊకే ఫైర్ ఆఫ్ అవుతుంది అని మనం ఇది పెట్టినాం అనమాట ట్రాన్స్పరెంట్ది. చూసారా? ఇది మేము అక్కడ వైజాగ్ కాలనీలోనే అక్కడ ఫిషెస్ అమ్ముతున్నారు, అక్కడే కర్రీ తీసుకున్నాం అనమాట. అక్కడ కర్రీ తీసుకున్నాము, ఇక్కడ రైస్ మనమే చేసుకుంటున్నాము. అన్నం అయినాక అవి రెండు కలుపుకొని మనం తిందాం. ఇక్కడ చేపలు స్పెషల్ అంట, చూద్దాం ఎలా ఉంటాయో. భోజనం అయింది, భోజనం వడ్డించుకుంటున్నాం అందరం కూడాను. బట్ ఇక్కడ పురుగులు పడుతున్నాయి, లైట్కి పురుగులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వీడియో ఆఫ్ చేస్తున్నాం అనమాట. ఓకే ఆఫ్. సడన్గా వర్షం వచ్చిందనమాట, మాకేం అర్థం కాక అన్నమాట వస్తువులన్నీ పట్టుకొని టెంట్లో కొనుక్కొచ్చేసాము. పక్కన చెరువు ఉందా, చెరువు ఉంది, సాగర్ వాటర్ అన్నమాట. అది పెరుగుతుందేమో తగ్గుతుందా అలానే ఉంటుందా తెలియట్లేదు. మా తమ్ముడికి అయితే ఫుల్ భయం వేస్తుందంట. అట్లా భయం వేస్తుంది, ఎందుకు భయం వేస్తుందో తెలియట్లేదు. భయం వేస్తుంది కానీ ఎందుకు భయం వేస్తుందో తెలియట్లేదా?